రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ సముద్ర ప్రతాప్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ని గోవాలో కమిషన్ చేసింది. సముద్ర ప్రతాప్ ఈజ్ ద ఇండియాస్ ఇండిజినస్లీ డెవలప్డ్ స్పెషలైజ్డ్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్. దీన్ని మెరైన్ ఎకో సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అండ్ ఆయిల్ స్పిల్లింగ్ మేనేజ్మెంట్ కోసం డెవలప్ చేశారు. ఇండియాలో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ డెవలప్ చేసింది. యాక్చువల్గా అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ 2 పొల్యూషన్ కంట్రోల్ వెజల్ని డెవలప్ చేయాలని చెప్పి ఒక ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చింది. ఆ ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేసిందే సముద్ర ప్రతాప్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ అనేది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ షిప్ అమాంగ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫ్లీట్. దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ అడ్వాన్స్డ్ ఆయిల్ స్పిల్లింగ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, స్కిమ్మర్స్, బూమ్స్ అండ్ మ్యాసివ్ స్టోరేజ్ క్యాపబిలిటీస్ సో దట్ ఈజీగా లార్జ్ స్కేల్ మెరైన్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయొచ్చు. అండ్ లాంగ్ ఎండ్యూరెన్స్ కోసం డెవలప్ చేశారు కాబట్టి ఇండియాస్ ఓవరాల్ 1000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ ఇది ప్యాట్రోల్ చేసే క్యాపబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్రొటెక్ట్స్ ఇండియాస్ 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్విప్డ్ విత్ ఆన్బోర్డ్ ల్యాబొరేటరీ ఉండడం ద్వారా కంటామినెంట్స్ యొక్క రియల్ టైమ్ అనాలిసిస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అండ్ డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే 4170 టన్స్ అండ్ లెంత్ 115 మీటర్స్. సో సముద్ర ప్రతాప్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ అనేది ఆత్మనిర్భర్ భారత్కి షైనింగ్ స్టెప్ అని చెప్పొచ్చు.